డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు అందించిన జీవిత నౌక. సంసారాన్ని సాగరంగా వర్ణిస్తారు వేదాంతులు. ఈ మహాసాగరంలో వ్యక్తిగత జీవితం ఒక నౌకతో సమానం. నౌక బయలుదేరిన తీరం పుట్టుక, చేరే గమ్యం మరణం లేదా ముక్తి. జీవితం అనే నౌకపై ఏ ప్రాణి అయినా ప్రయాణించాల్సిందే. పుట్టిన తీర ప్రదేశంలోనే కదలకుండా కూర్చుంటానంటే కుదరదు. అలా కూర్చుంటే జీవితం గడవదు. కనుక ప్రతి ప్రాణి సంసార సాగరాన్ని దాటాల్సిందే. జీవితం అనే నౌకలో మనిషి ఒక పక్షితో సమానం. జీవిత నౌక సాగుతున్నంత కాలం మానవ పక్షి తన జీవితావసరాలను తీర్చుకోవాల్సిందే. నౌకలోనే కదలకుండా ఉంటే కుదరదు. కనుక మధ్య మధ్యన మానవ పక్షి ఎక్కడికో ఎగిరిపోతూ ఆహారాన్ని సంపాదించుకొని తిరిగి నౌకలోకి చేరుకోవాలి. మహాసముద్రంలో నౌక తప్ప మనిషిని దరిచేర్చే సాధనం ఏదీ కనబడదు. జీవిత నౌకను నడిపే కర్ణధారుడు భగవంతుడు. కర్ణధారుడంటే తెడ్డును చేతబట్టుకొని నౌకను నడిపే నావికుడు. అతడు కనబడకుండా జీవిత నౌకను తీరానికి చేరుస్తాడు. ఇది జీవిత రహస్యం. నౌకలో ప్రయాణిస్తున్నంతసేపు మనిషికి ఆటుపోట్లు, బాధ తప్పదు. ఉప్పొంగే కెరటాలు భయపెడతాయి. ప్రయాణం ఎంతో కష్టంగా సాగుతుంది. అప్పుడప్పుడు తిమింగళాలు మింగడానికి ప్రయత్నిస్తుంటాయి. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు వస్తూ పోతుంటాయి. భయంకర రాత్రివేళలు భయపెడతాయి. అన్నింటినీ సహనంతో, నేర్పుతో దాటుకుంటూ జీవనయాత్రను సాగించాలి. నౌకలో మనిషి తానొక్కడే కాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తాడు. అందరి బాధ్యతల్ని మోస్తూ తనకు ఏ ఆపద రాకుండా తీరాన్ని చేరుకోవాలి. జీవితాన్ని సంపూర్ణంగా, సంతృప్తిగా ముగించాలి. నౌకా ప్రయాణంలో అనుక్షణం అప్రమత్తత అవసరం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాగరంలో పడి తిమింగలాలకు బలికాక తప్పదు. తప్పులు చేసి అర్ధాంతరంగా జీవితాన్ని బలి చేసుకుంటే అది తనకే కాకుండా కుటుంబ సభ్యులకు తీరని లోటవుతుంది. సంసార సాగరంలో ప్రయాణిస్తూ తప్పులు చేస్తే తీరం దొరకదు. తప్పించుకునే మార్గం కనిపించదు. మనిషి జీవనయాత్ర అత్యధికంగా 100 ఏళ్ళు. మధ్యలో ఎలాంటి బాధలు రాకుంటే అది సుగమయాత్ర. ఎవరైనా సంతోషంగా, ఆహ్లాదంగా జీవనయాత్రను ముగించాలని ప్రయత్నించాలే కానీ ఆపదలను కొని తెచ్చుకోకూడదు. జీవన నౌకాయాత్రలో కర్ణధారుడి పాత్ర గొప్పది. అతడు ఏ కోశాన తప్పు చేయడు. జీవులపై అపార కారుణ్యాన్ని కలిగి ఉంటాడు. అందరినీ ఒడ్డుకు చేర్చాలని చూస్తుంటాడు. మనిషి చేసే తప్పిదాలకు భగవంతుడి బాధ్యత ఏమీ ఉండదు. అతడొక కర్మసాక్షి. జీవులు చేసే మంచి చెడులను చూస్తుంటాడే కానీ అందులో తాను జోక్యం చేసుకోడు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించాలనే కోరుకుంటాడు. కర్మఫలానికి జీవుడే బాధ్యుడు. కనుక అనునిత్యం, అనుక్షణం తన కుటుంబ సభ్యుల యోగక్షేమాలను తానే గమనిస్తూ ముందుకు సాగాలి. జీవనయాత్ర వెన్నెల రాత్రిలో నౌకా విహారం చేసినట్లు ఆనందంగా సాగాలి కానీ కాళరాత్రిలో గమ్యం తెలియని యాత్రగా మారకూడదు. ఇదే మనిషి తెలుసుకోవాల్సిన అమూల్య అంశం.